చెప్పించుకున్నాక అప్పుడు కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాలంటే ముందు ఇక్కడ రావాలి. కాశీ వెళ్ళాలంటే ముందంటే ఒక్కరోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఇక్కడ రావాలి. అక్కడ ఏంటంటే కాశీలో 9 రాత్రులు చేస్తే పర్లేదు, 9 రాత్రులు చేయకుండా 3 రాత్రులు అక్కడ ఉండొచ్చేస్తా ఉంటా. కానీ ఇక్కడ ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. మా చేసి సంకల్పం చెప్పింది ఇక్కడ ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి అప్పుడు కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాక కాశీ గంగానదిలో స్నానం చేసేటప్పుడు ఆ గంగాదేవితో చెప్పాలి, ఏమని, ఇలా కుండలేశ్వరం వెళ్ళాం, అక్కడ గోదావరిలో స్నానం చేసాం, నీ చెంతకు వచ్చావమ్మా, నీ దగ్గర కూడా స్నానం చేయడం కోసం అని ఆవిడతో చెప్పాలి. చెప్పప్పుడు స్నానం చేయాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటని చూస్తున్నారా, ఇది నిన్న పెట్టాను కదండి కుండలేశ్వర స్వామి. అక్కడండి పుష్కర్ ఘాట్ దగ్గర గోదాదేవి ఉన్నది. ఇక్కడ పెద్ద రావి చెట్టు అయితే ఉంది. రావి చెట్టు చుట్టూ చూస్తున్నారు కదా, నాగసర్పాలు అయితే ఎన్ని ఉన్నాయో. మేము డే టైం అయితే రాలేదు, మేము ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయింది. సో నైట్ అయిపోయింది. చూస్తున్నారు కదా చెట్టు చుట్టూ అయితే ఎన్ని నాగసర్పాలు ఉన్నాయో మొత్తం. ఇక్కడే పక్కన ఒక శివలింగం అండ్ నందీశ్వరుడు కూడా ఉన్నారండి. దీన్ని అయితే పుష్కర్ ఘాట్ అంటారండి. కాశీ వెళ్ళే ముందు ఈ పుష్కర్ ఘాట్ దగ్గర కుండలేశ్వర స్వామి గుడికి వచ్చి అతని దర్శనం తీసుకొని ఇక్కడ స్నానం చేసి అయితే కాశీ వెళ్ళాలంటండి. మేము వెళ్ళే టైంకి గోదావరి అయితే బాగా లోతుగా ఉందంటే, అందుకే మా వాళ్ళు కూడా సైడ్ నుంచోనే స్నానం చేశారు, లోపలికి అయితే వెళ్ళలేదు. స్నానం చేసేటప్పుడు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం జపించాలంటండి. అండ్ ఇక్కడ మోటార్ సౌకర్యం కూడా ఉందండి. మీకు ఆ పరమేశ్వరుని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా, ఈ మంత్రమేనండి అది. థ్యాంక్ యూ.